వెల్కమ్ టు మీ ప్రమిళ రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చికారం అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా దీన్ని చాలా తక్కువ టైంలో ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు కూడా నేను చెప్పినట్లుగా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చే రెసిపీ అండి ఇది. దీనికోసం ముందుగా ఒక పావు కేజీ లేత వంకాయని తీసుకుని శుభ్రంగా కడుక్కుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ ముక్కల్ని నీళ్లలో ఉప్పు వేసుకుని ఆ ఉప్పు నీళ్లలో ఈ వంకాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే వంకాయ ముక్కలు కండ్రెక్కకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి వీటన్నిటినీ కలుపుకోవాలన్నమాట. ఈ వంకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఈలోపు పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 10 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోనే 3 చిన్న అల్లం ముక్కలు, 10 పొట్టు తీసినటువంటి వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కాడలతో కొత్తిమీర, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని పేస్ట్లా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వంకాయ ముక్కలను ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. మూత తీసి ఒకసారి కలుపుకొని వంకాయలు సగం ఉడికిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలన్నమాట. దీంట్లో కొద్దిగా మెంతికూరను కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే మానేసినా పర్లేదు. వంకాయలు పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులో మిక్సీ పట్టినటువంటి పచ్చికారాన్ని వేసుకోవాలన్నమాట. ఈ కారాన్ని 2 నిమిషాలు ఉడికించిన తర్వాత టేస్ట్ చూసుకుని ఒకవేళ ఉప్పు చాలకపోతే కనుక ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 4-5 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. సిమ్లో పెట్టుకునే మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చికారం రెడీ అయినట్లే. దీన్ని వేడి వేడి అన్నంలో తిన్నట్లయితే కనుక టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. దీన్ని అన్నంలో కానీ చపాతీలో కానీ ఇలా వేటిల్లో తిన్నా సరే చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమిళ రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.